గతమంతా ఆయన నాకు చెప్పారు. కన్న కూతురి పెళ్లి తన అల్లుడితో జరగాలనే స్వార్థంతో పవిత్రమైన మీ జంటను విడదీసి మా ఇద్దరికి పెళ్లి చేసి మా నాన్న నీకు అన్యాయం చేశాడు. నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడగలనే తప్ప నా జీవితం నీకు పరిహారంగా ఇవ్వలేను. ఎందుకంటే నేనిప్పుడు 2 బిడ్డలకు తల్లిని. నీకోసం ఆయన త్యాగం చేసి వెళ్ళిపోతే నా బిడ్డల తల్లిని అనాథలైపోతారు. రాధిక, నీ పెళ్లి కళ్ళారా చూశాక చల్లటి నీ సంసారానికి అడ్డు రాకూడదని వెళ్ళిపోయాను. అనుకోని విధంగా విధి మళ్ళీ నన్ను మీ దగ్గరికి చేర్చింది. ఇక్కడుండి నీ జీవితంలో కలతలు లేపదలుచుకోలేదు రాధిక. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అలా భయాందోళనలో 2 పోలీసులను కూడా కాల్ చేశాను. బందిపోట్లను చంపడం నేరం కాకపోయినా పోలీసులను చంపడం నేరం అని భావించి చట్టం నన్ను ప్రశ్నించింది. గీత, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నిన్ను అపార్థం చేసుకున్నాను. కానీ ఈరోజు నీ మూలంగానే నా బిడ్డలు బ్రతికారు. ఏమండి, నా బిడ్డల్ని అనాథల్ని చేయకండి. గీతని నా బిడ్డలకి తల్లిని చెయ్యండి. జరిగిన యథార్థం ఇదే ఎవరానా? ఇప్పుడు చెప్పండి, నాది చరామి అని ప్రమాణం చెయ్యండి. ఏ ఆడదైనా ఒక మగవాడికి భార్య అవుతుందా? స్పృహలో లేని ఆడదాన్ని మెడలో కట్టిన తాళికి విలువ ఉంటుందా ఎవరానా? దీన్ని వివాహమని హిందూ వివాహ చట్టం అంగీకరిస్తుందా? నేను ఆ శ్యాంబాబు భార్యనని న్యాయస్థానం శాసిస్తుందా? చెప్పండి ఎవరానా? చనిపోయే ముందు రాధికకి ఇచ్చిన మాట కోసం బ్రహ్మనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళాను. ఆయనకి భార్యగా కాదు, ఆ పిల్లలకి తల్లిగా వెళ్ళాను. నేను ఒక హంతకురాలనని తెలిస్తే పిల్లలు నాకు దూరం అయిపోతారన్న భయంతో ఈ నిజాన్ని బయట పెట్టొద్దని ఆయన శాసించారు. నేను దానికి తల వంచాను ఎవరానా? నీ సంబంధం పవిత్రమైనదని, నీ బంధం మచ్చలేనిదని కోర్టు వారికి అర్థమైంది. కానీ శ్యాంబాబు హిప్నటైజ్ చేసి నిన్ను వివాహం చేసుకున్నాడనే విషయం ఆధారాలతో సహా ధ్రువపడాలి. అప్పటి వరకు ఈ కేసు అపరిష్కృతంగానే ఉంటుంది. పంపొద్దు. అన్నయ్య, నీలో దేవుణ్ణి చూడాల్సిన నేను ముద్దాయిని చూశాను. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ గౌరవం నిలబడుతుందనుకున్నానే కానీ మన కుటుంబం కోసమే ఆవిడ నేరస్తురాలేని నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించన్నయ్యా. అవును బ్రహ్మనాయుడు, ఆనాడు నీ మౌనాన్ని అపార్థం చేసుకుని మన స్నేహానికే ద్రోహం చేశాను. నన్ను క్షమిస్తావు కదా? నో, దిస్ నాట్ ద టైం ఫర్ రిపెంటెన్స్. మన కుటుంబ గౌరవాన్ని ముక్కలు చేసి మన స్నేహ ధర్మాన్ని అగాధంలోకి నెట్టి మనల్ని అప్రతిష్ట పాలు చేసిన ఆ గోవర్ధన్ రావుని శిక్షించాలి. తల వంచుకుని కోర్టుకొచ్చిన గీతను తలెత్తుకుని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి. అందుకు కావలసిన సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తాను. నేను డిఫెన్స్ లాయర్గా ఈ కేసును టేకప్ చేస్తాను. ఓకే. రఘు, వాళ్లే గోవర్ధన్ రావు సంతానం. ఆ అమాయకురాలను మనం గుట్లో వేసుకోగలిగితే స్పీడ్ శ్యాంబాబు హిప్నటైజర్ అనే విషయం మనం తేలిగ్గా నిరూపించవచ్చు. అదంతా నేను చెప్తాను. ముందు చెట్టెక్కు.
జ్యోతి, స్వాతి, కల్పన, శారద, కాళహస్తి. ఎలా తెలుసు అడుగుతారు ఒకటి? ఆయన ఎవరు అనుకున్నారు? గ్రేట్ హిప్నటైజర్ మిస్టర్ డబ్చిప్. ఇదిగో ఇలా రండి, ఇలా రండి. పేర్లు చెప్పడమే కాదు, కెమెరా లేకుండా మీ ఫోటోలు నా ఎక్స్రే కళ్ళతో తీయగలను. మా స్పీడ్ శ్యాంబాబు కూడా ఇలాగే హిప్నటైజ్ చేస్తాడు కదా. ఇప్పుడు మీ ఫోటో తీస్తున్నాను, చూడండి. నా చేతి వంకే చూడండి, స్మైల్. అలాగే చూడండి. 1 2 3. చూడండి, ఇంత పెద్ద మనిషిని 16 ఏళ్ల అమ్మాయిగా మార్చి డాన్స్ చేయించిన. ఇంత పెద్ద అబ్బాయిని 16 ఏళ్ల అమ్మాయి చేసి డాన్స్ ఓం హ్రీం ఫట్. రంగమ్ము అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో. రింగుల రంగమ్ము అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో. చెయ్యేస్తే చెమ్మల చెక్క, చెయ్యేస్తే చెమ్మల చెక్క. దాని పేరు చక్కని చుక్క, దానికేమో చుక్కలు మొక్క. దాని ముద్దు దాల్చిన చెక్క, దాని ఈడు పువ్వుల పక్క. తోక చూసి తొక్కి తిన్నక్క, సోకులాడి సొంపులు దక్క. తోక చూసి తొక్కి తిన్నక్క, సోకులాడి సొంపులు దక్క. దుమ్మెద పైకొచ్చే కూచిన నాడే, తేనెల వరదాయే మొగ్గల నాడే. ఓహో రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో. ఎంగడి మావయ్యో అయ్యో బంగారు బావయ్యో. రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో. ఊరుకొక కన్నులు గొట్ట, ఊరు వాడ కన్నెలు పిట్ట. వాలిపోవే వన్నెల పిట్ట, వాళ్ళు పొద్దు ఇచ్చిన పట్ట. ఒక వచ్చి సోకులు మేస్తే కొంగుకెల లాగుడుకోలా. రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో. రింగుల రంగమ్మో అమ్మమ్మో బంగారు బుల్లెమ్మో.